నమస్తే. భగవద్గీతలో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో 11వ శ్లోకం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. సో భగవానుడు తన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తున్నారు. అంటే ఈ ప్రపంచం మొత్తంలో తనే వ్యాపించి ఉన్నాను అని చెప్తున్నారు. సో ఏ విధంగా వ్యాపించి ఉన్నారో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ వస్తున్నారు. సో ఆయన యొక్క ప్రకృతి అపరాప్రకృతి పరాప్రకృతిగా రెండు విధాలుగా ఉంటుందని చెప్పారు. పరాప్రకృతి అపరాప్రకృతికి చైతన్యాన్ని కలిగిస్తుందని చెప్పారు. సో సమస్త జగత్తులో ఉన్న వస్తువుల్లో సారాన్ని నేనే అని చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు అంటున్నారు బలం బలవతాం చాహం కామరాగ విభజితం. బలవంతులలో బలాన్ని నేనే అని చెప్తున్నారు. సో ఆ బలం ఎట్లా ఉండాలంటే కామము రాగము లేకుండా ఉండాలి. అంటే ఆ బలవంతులలో బలం ఎలా ఉండాలి అంటే సో ఆ బలం ఉన్నందుకు అతడికి గర్వం ఉండకూడదు. అట్లాగే ఆ గర్వాన్ని చూసుకుని ఆ బలాన్ని చూసుకుని అతడు అటాచ్ అయిపోకూడదు ఆ బలానికి. సో కామము రాగము లేని బలాన్ని నేనే అని చెప్తున్నారు. సో బలవంతులలో అటు స్ట్రెంగ్త్ ఆఫ్ ద వాళ్ళ ఆ స్ట్రెంగ్త్ పీపుల్ లో డిజైర్లెస్ స్ట్రెంగ్త్ నేనై ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. సో సమస్త భూతాలలో కామము అంటే కోరిక ఎట్లా ఉండాలంటే ధర్మానికి విరుద్ధం కాని కామాన్ని నేనే అని చెప్తున్నారు. అంటే మనలో ఒక కోరిక ఉండడం కూడా తప్పు కాదు, కానీ అది ధర్మానికి అనుగుణంగా ఉన్నప్పుడు అది కరెక్ట్. సో భగవానుడు ఏం చెప్తున్నారంటే సో ఈ సమస్త భూతాలలో కూడా అధర్మం కాని కోరిక నేనే అని చెప్తున్నారు. సో ఈ శ్లోకంలో మెయిన్ గా ఏం చెప్తున్నారంటే స్ట్రెంగ్త్ బలవంతులలో బలాన్ని నేనే, కానీ ఆ బలము కామము రాగము లేనిదై ఉండాలి. అట్లాగే కామము మనుషులలో అధర్మం కాని కోరికను కూడా నేనే అని చెప్తున్నారు. సో భగవానుడు అంతటా ఎలా వ్యాపించున్నారో ఈ ప్రపంచంలో ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తున్నారు మనకి. క్లీం కృష్ణాయ నమః.